ఈ విగ్రహాన్ని చూడండి. మొదటి చూపులో ఇతనికి పెద్ద పొట్ట ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. కానీ మీరు దగ్గరగా గమనిస్తే, అంటే చాలా చాలా దగ్గరగా చూస్తే, ఈ విగ్రహం మనకు ఒక లోతైన కథను చెప్పడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇతని ముఖాన్ని చూడండి. ఇతను మీకు ఒక ముసలివాడిలా కనిపిస్తున్నాడా? కానీ ఇక్కడ నిజంగా వింతైన విషయం ఏంటంటే ఇతని ఇయర్ రింగ్స్. ఒకసారి దగ్గరగా చూడండి, అసలు అవేంటి? ఇతని యొక్క కుడి చెవికి మీరు స్పష్టంగా ఒక తేలును చూడవచ్చు. మరి ఎడమ వైపున అది కప్ప. అగండి, ఆ కప్ప ఎడమ కాలు చెవి తమ్మెకు అతుకొని ఉందా? ఎవరైనా ఈ జంతువులను కమ్మలుగా ఎందుకు ధరిస్తారు? పురాతన భారతదేశంలో కప్ప మరియు తేలుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దీని వెనుక ఏదో లోతైన సంకేతం దాగి ఉంది. కానీ ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఇతని యొక్క 2 తొడల మీద బల్లులున్నాయి.